వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టీటీడీ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు. తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5గురు మృతి చెందిన ఘటన విషాదకరమని వెల్లడి. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన జగన్. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచన. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడ వద్ద పార్కులో వేచి ఉన్న భక్తులు ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయిందని, దీంతో ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయటంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సాయంత్రంలోగా కొందరు అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. మరొక వైపు అమరావతి నుంచి తిరుపతికి చంద్రబాబు బయలుదేరుతారు. కాసేపట్లో ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్ కొద్దిగా ఫోటోగ్రాఫర్ కెమెరా బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. తమాషా అనుకోవచ్చు. రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చావు? కాపీ అండి. చూడు గేటే కదా, ఆ గేటు ఈ గేటు ఉంది. ఒకవేళ ఆవిడ తీసుకోవాలంటే ఈ గేట్ వాడచ్చు, ఈ గేట్ వాడచ్చు. ఆ గేట్లో ఎందుకు
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కుకి చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కి వివరించారు. భక్తుల్ని ఎందుకు ఒకేసారి క్యూ లైన్లోకి వదలాల్సిన వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు. కాబట్టి సో ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది దీనికి ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేట్ దట్ ఇస్ ద బేస్ రీజన్ వై వి హావ్ ఏ మోర్ హ్యూజ్ క్రౌడ్ హియర్ కంపేర్ టు అంటే మీకు వాటితో కంపేర్ చేస్తారు హియర్ అంటే నార్త్ గైన్స్ వచ్చే భక్తులు అయినా సరే ఇది హైవే సార్ రెండోది ఏంటంటే ఇక్కడ శ్రీనివాస్ వెళ్ళామనుకో తమిళనాడు నుంచి వచ్చే బస్సు ఈజీగా స్టాప్ చేస్తాము కర్ణాటక వాళ్ళు డైరెక్ట్గా బై వాక్ డిస్టెన్స్ వచ్చేది. మిగతా అన్నీ ఏంటంటే వేరే విధంగా వేరే అన్నగా ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. నడుచుకుని బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుంది కదా, పిల్లలందరూ ఇమీడియట్గా వస్తుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. బైక్ అంటే వీ హ్యావ్ ఎ లెస్ ఫోర్స్ నాట్ ఏ పర్సన్ దిస్ మచ్ క్రౌడ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5గురు మృతి చెందిన ఘటన విషాదకరమని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ఆయన కోరారు. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితుల్ని సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలీదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కంట్రోల్ చేయలేకపోయినారు. ఒక్కపారికి అంతా అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు, శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ అంటే ఏదో ఊరికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు, అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంట, చెట్లలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్ లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టినారు. గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టైంకి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రం ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు, గోవిందా అని లేదు. అట్లా జరిగింది. తర్వాత కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్నే నిలవంటుంది. అసలు కూర్చోనీకి లేదు, ముందరికి జరిగినీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక ఇదైపోయి పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలీదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్.
అతను వెళ్ళిపోయినాడు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొక్కుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. గేట్ తీసుకోవడంలో ఓపెన్ అయింది అని 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో అది మొత్తం ఒకరి మీద కడతారు. దేవుని లీల, మేము బతకడం దేవుని లీల. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రుల బృందం ఈ మధ్యాహ్నం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఘటన ప్రమాదమా లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది విచారణ జరుపుతున్నామని తెలిపారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులకి ఎవరి వైఫల్యం కారణం అనేది సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనకు కారకులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారన్న సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన. అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈరోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్నా, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు. అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే, దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సో ఈ ప్రాథమిక దర్యాప్తు ఏం తెలియదు. ఒకటి, రెండోది వచ్చేసి బయట దీంట్లో కుట్రకోణం అవకాశాలు ఉన్నాయనేటువంటి. ఓకే, ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా,
లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము తిరుపతిలో గత రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కులో ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదుతో 1 కేసు నమోదైంది. విష్ణు నివాసం వద్ద ఘటనపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదుతో మరొక కేసు నమోదైంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం గత రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్లలోకి అనుమతించనుండగా తిరుపతిలోని బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్ వద్ద టోకెన్ల కోసం చేరుకున్న భక్తులను సమీపంలోని పద్మావతి పార్కులోకి పంపించారు. అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురి కావడంతో అతన్ని పార్కు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది గేట్లు తెరిచారు. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు దూసుకొని రావడంతో తోపులాట జరిగి 5గురు మరణించారు. మరొక భక్తుడు అంతకు ముందే విష్ణు నివాసం వద్దే అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు. చెప్పండి సార్, ఏమేం జరిగింది? ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ అని ఉంది, వెహికల్ ఆపడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏ విధమైనవి లేవు. అతను ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ హడావుడి చేయడం జరిగింది. ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్? అదే అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడి అడిగాం. ఐడి ఏం లేదు. తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం జరిగింది. మందిలోని 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది అందరూ కూడా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. రాష్ట్రంలో చేనేతల దుస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. అలాగనే మంత్రి సవిత మాట్లాడుతూ జీఎస్టీ, ముద్రా లోన్స్, జీవిత బీమా తదితర అంశాలను చేనేతలు తమకు తెలియచేయడం జరిగిందని తెలిపారు. సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. పెండింగ్ లో ఉన్న 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పో 2024-25ని మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేతల మీద చేనేతల మీద ఆధారపడి మన రాష్ట్రం కావచ్చు, మన భారతదేశం కావచ్చు, మరి నేతన్నల పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందన్న విషయం గతంలో మేము సొసైటీస్ దగ్గర వెళ్ళినప్పుడు కావచ్చు, కొన్ని చోట్ల చాలా చోట్ల నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరికొన్ని చోట్ల అయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు స్వర్ణయుగం మళ్ళీ రావాలి. 14-19 ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే వాళ్ళ చేనేతలు నేస్తున్న చీరలను, వస్త్రాలు అన్నిటినీ మార్కెటింగ్ చేసుకోవాలి. కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. అదే విధంగా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సబ్సిడీలు కూడా ఇస్తున్నాం. అదే విధంగా రాష్ట్రంలో మరింత చేనేతలకు 365 రోజులు పని కల్పించాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఉద్దేశం. మరి లాస్ట్ వీక్ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా విషయాలన్నీ తెలియజేసాం. ఇక్కడ చేనేతలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ మాకు సదుపాయాలు కావాలి, కొన్ని టెక్స్టైల్స్
పాలసీ కూడా మేము చెప్పాం. అదే విధంగా నేతన్నలకు కొన్ని చోట్ల క్లస్టర్లు అడిగాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నేతన్నల పరిస్థితి బాగలేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని కేంద్ర మంత్రి గారు కూడా 10 క్లస్టర్ల దాకా మనకు అనుమతులు కూడా ఇస్తున్నారు. అదే విధంగా మరి ముద్రా లోన్స్ ద్వారా కావచ్చు, ఎన్ఎస్డిసి ద్వారా సబ్సిడీ కావచ్చు, చేనేతలు అందరూ అడుగుతుండేది జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అడిగారు. జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అదే విధంగా నేతన్నలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతున్నారు. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. థ్రెఫ్ట్ ఫండ్ కూడా బ్యాలెన్స్ ఉంది. మొన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెండింగ్ ఉన్న థ్రెఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు, రిలీజ్ చేశారు. మిగతాది కూడా వాయిదాల ప్రకారం ఆ థ్రెఫ్ట్ ఫండ్ బ్యాలెన్స్ కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈ ఎగ్జిబిషన్స్ సుమారుగా హస్తకళ అంటే టోటల్ గా అంతా చేనేతలు తయారు చేసిన వస్త్రాలు 45 షాపులు ఇక్కడ పెట్టారు. 45 భారతదేశంలో ఉన్న మెయిన్ అందరూ వచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 35 రకాల చీరలు, మంచి రకమైన చీరలు కూడా నేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు. మేము గతంలో కూడా చెప్పాం, బయ్యర్ అండ్ సెల్లర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రామ్ 7 రోజులు జరుగుతుంది. దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, నేతలను అండగా ఉందాం. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వక్ఫ్ ఆస్తులు భగవంతుని కోసం ఇచ్చినవి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మసీదులకు మా తాతలు ధర్మకర్తలుగా ఉన్నారు, ముతవల్లిగా ఉన్నాము, మేము అమ్ముకోవచ్చు అన్న అపోహలు కొందరు ఉన్నారు. అది జరగదని తెలిపారు. ప్రభుత్వ ప్రజల అవసరం కోసం వక్ఫ్ బోర్డు భూముల్ని నష్టపరిహారం గతంలో 65,783 ఎకరాల భూమి మసీదులు, దర్గాలకు దానంగా ఇచ్చారు. ఇందులో 31,590 ఎకరాలు ఆక్రమణలు ఉన్నాయి. వీటిని కొందరు తెలిసి, కొందరు తెలియక కొన్నారు. కొన్నవారు ప్రతి అంగుళాన్ని వెనక్కి ఇవ్వాల్సిందే. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సర్వే సంపూర్ణంగా జరగటం లేదు. 50 కోట్లు తెలంగాణ నుంచి వక్ఫ్ బోర్డు డబ్బులు మన రాష్ట్రానికి రావాలి. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆ డబ్బులు తెప్పిస్తామని తెలియజేశారు. మేము రాజకీయ నాయకుల్లే లేదా మేము పెద్ద రౌడీల్లే, మేము ఏం కొనుక్కుంటే ఎవరేం చేయలేరు అనే ఒక ధీమాతో కొని ఉన్నారు. ఈరోజు మళ్ళా కొనిన వాళ్ళందరికీ చెప్తున్నానే, ప్రతి అంగుళం స్థలం వక్ఫ్ బోర్డుకి స్వాధీనం చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎటువంటి వేరే ఆలోచన లేదు. ఈరోజు వక్ఫ్ ప్రొటెక్షన్ చేయడం కోసం ప్రతి జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ ఉంది. వక్ఫ్ ప్రొటెక్షన్ చైర్మన్ వచ్చి జిల్లా కలెక్టర్. ఆ ప్రొటెక్షన్ దాంట్లో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ నెలకొకసారి ఈ భూముల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, రికవరీ చేయడం కోసం, ఎంక్రోచ్మెంట్స్ తీయడం కోసం ఇది మ్యాండేటరీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. బహుశా చాలా దగ్గరలో పెడుతున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే అది సంపూర్ణంగా జరగట్లేదు, దానిపైన యాక్షన్స్ జరగట్లేదు. ఇప్పటికే దాదాపు 40 రిక్వజిషన్స్ కలెక్టర్ గారికి ఇచ్చున్నారు. అన్ని కలెక్టర్స్ కి 13 ఉమ్మడి జిల్లాల్లో 40 ఇస్తే ఆ 40 రిక్వజిషన్స్ కింద 651 ఎకరాలు అవి ఇప్పటికి రికవరీ చేయలేదు. అంటే క్లియర్ ల్యాండ్స్. నేను అందరూ రాష్ట్రంలో ఉండే జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి, మరి మీ సిబ్బందికి కోరేది ఒకటే, ఇది ఒక శాంక్టిటీతో చేయాల్సిన పని. ఇది ఏదో వ్యక్తుల భూములు కాదు, మహానుభావులు దేవుని కోసం ఇచ్చిన భూములు. దీనికి ఒక శాంక్టిటీ ఉంది. మనం గాని చేసే పని దీంట్లో కొద్దిగా ఇక్కడ ఉండే స్టాఫ్ గాని నేను చూశాను, చాలా మీగర్ స్టాఫ్. ఒక జిల్లాకి ఒక ఆఫీసరు, అంటే ఒక ఇన్స్పెక్టరు, లేదా 2-3 జిల్లాలకు ఒక ఇన్స్పెక్టరు. ఇట్స్ ప్యాథటిక్ కండిషన్ లో ఉంది. అట్టని ఎక్కడ చూస్తే ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ అంటే ఏందండి, దేశంలోనే మీరు 1వ ర్యాంక్ లో ఉన్నారు భూములు. ఇక్కడ
త్వరలో ఆర్టీసీలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. గురువారం అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే మండ్రె బుద్ధప్రసాద్ 2 రాయచోటి సూపర్ లగ్జరీ బస్సులు, 1 భద్రాచలం ఎక్స్ప్రెస్ హైర్ బస్సుల్ని ప్రారంభించారు. చైర్మన్ నారాయణ మాట్లాడుతూ ఇప్పటికే 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు. మహిళలకే ఉచిత ఆర్టీసీ ప్రయాణం హామీ అమలుకు అనుగుణంగా నూతన బస్సుల్ని కొనుగోలు, సిబ్బంది నియామకం చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మచిలీపట్నం జిల్లా ప్రజారవాణా గారికి, గ్రామ సర్పంచ్ గరుమత్తు ఉమాదేవి గారికి, ఎంపీపీ శ్రీమతి సుమతీదేవి గారికి, అలాగే ఈ కార్యక్రమం చేసిన పెద్దలకు, పార్టీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అవనిగడ్డ డిపోని మనం 1985లో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి బట్టి మనం దినదనాభివృద్ధి చెందే విధంగా ఇక్కడి నుంచి దాదాపు 83 బస్సులు వివిధ ప్రాంతాలకు మనకి వివరించారు. అంటే అత్యధిక లాభాల బాటలో ఉందని చెప్పి మనం చెప్పలేం కదా. కొంతవరకు మెరుగ్గానే ఆర్థిక పరిస్థితి ఉందని అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో దీన్ని లాభాల బాటలో తీసుకెళ్ళాల్సిన ప్రత్యేకించి ఈరోజు మనకి ఆనందదాయకమైన విషయం ఏంటంటే శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత దాదాపు 13 కొత్త బస్సుల్ని అవనిగడ్డ డిపో కేటాయించిన ముందుగా ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 4 సూపర్ లగ్జరీ బస్సుల్ని, అలాగే 2 స్టార్ లైనర్ని, 4 ఎక్స్ప్రెస్ని, అలాగే 3 పల్లె వెలుగు బస్సుల్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకి చాలా దూర ప్రాంత సర్వీసులు ఉన్నాయి. అవనిగడ్డ నుంచి బిహెచ్ఎల్కి ఉంది, అలాగే అవనిగడ్డ నాగానికి నుంచి ఎస్సీఎల్కి, అలాగే కోడి నుంచి కూడా బిహెచ్ఎల్కి ఉంది, హైదరాబాద్కి వెళ్ళే బస్సులు, అలాగే నాగానికి నుంచి విశాఖపట్నం, నాగానికి నుంచి రాయచూరు, నాగానికి నుంచి శ్రీశైలం, అవనిగడ్డ నుంచి భద్రాచలం, అవనిగడ్డ నుంచి ద్వారకా తిరుపతి బస్ సర్వీస్. అయితే ఇవాళ మనకి కూడా నారాయణ గారు రాష్ట్ర రవాణా సంస్థ అధ్యక్షుడిగా నియమించడంతో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మన ప్రాంత వాసులందరూ తప్పకుండా కానీ మనకి పార్లమెంట్ సభ్యులుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీటీడీ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని ఫిక్స్ చేయాలని ఆదేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు. తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. వైకుంఠ ద్వారం దర్శనం టికెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 5గురు మృతి చెందిన ఘటన విషాదకరమని వెల్లడి. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన జగన్. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.